పార్ట్ 1లో హెయిర్ థిన్నింగ్ని ఎలా స్టాప్ చేయాలన్న విషయం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆల్రెడీ థిన్ అయిపోయిన హెయిర్ని మళ్ళీ థిక్గా ఎలా మార్చాలి అనేది డిస్కస్ చేసుకుందాం. రిమెంబర్, ఈ వీడియోలో నేను చెప్పబోయేవి హ్యాక్స్ కాదు, ఇట్స్ అ కంప్లీట్ సైన్స్ బ్యాక్డ్ సిస్టమ్. ఒక్క స్టెప్ స్కిప్ చేసినా మొత్తం ప్రాసెస్ స్లో అయిపోతుంది. అందుకే ఈ వీడియోని అటెన్షన్తో పేషెన్స్తో కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఇది మీ లైఫ్లో ఇయర్స్ ఆఫ్ కన్ఫ్యూజన్, మనీ వేస్ట్, ఫాల్స్ హోప్ ఇవన్నీ సేవ్ చేస్తుంది. రీగ్రో అండ్ థికన్ మినియేచరైజ్డ్ హెయిర్ లాస్ కంట్రోల్ అయ్యాక ఇప్పుడు రీగ్రోత్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. హెయిర్ లాస్ని ఆపడం ఇంపార్టెంట్, కానీ ఆల్రెడీ వీక్ అయిన ఫాలికల్స్ని మళ్ళీ థిక్గా మార్చడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. హెయిర్ రీగ్రోత్ని సపోర్ట్ చేయడానికి మినాక్సిడిల్ ఒక ఎఫెక్టివ్ ఆప్షన్. హౌ మినాక్సిడిల్ వర్క్స్. మినాక్సిడిల్ స్కాల్ప్లో బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తుంది, వీక్ మినియేచరైజ్డ్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా యాక్టివేట్ చేస్తుంది, థిన్ హెయిర్ని థిక్కర్గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, మినాక్సిడిల్ వాడినప్పుడు ఇనిషియల్ షెడ్డింగ్ నార్మల్, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్కి 3 to 6 months టైం పడుతుంది. స్లో ప్రాసెస్, కానీ సైంటిఫికలీ ప్రూవన్. కొన్ని కాంబో సొల్యూషన్స్ ఉంటాయి, మినాక్సిఫిన్, మ్యాన్ మ్యాట్రిక్స్ అడ్వాన్స్ గ్రో మ్యాక్స్ లాంటివి. అవి బ్రాండ్ వల్ల వర్క్ అవ్వదు, మెయిన్గా వర్క్ అవ్వడానికి రీజన్ మినాక్సిడిల్. కొన్ని ఫార్ములేషన్స్లో టాపికల్ ఫినాస్టరాయిడ్ కూడా ఉంటుంది. సో లేబుల్ కాదు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ చూడండి. మైక్రో నీడ్లింగ్ కరెక్ట్గా చేస్తే రిజల్ట్స్ చాలా బెటర్ అవుతాయి. మినాక్సిడిల్ వాడుతున్నప్పుడు మైక్రో నీడ్లింగ్ ఒక పవర్ఫుల్ బూస్టర్లా వర్క్ అవుతుంది. హౌ మైక్రో నీడ్లింగ్ వర్క్స్. మైక్రో నీడ్లింగ్ స్కాల్ప్లో బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంది, న్యాచురల్ రిపేర్ సిగ్నల్స్ని యాక్టివేట్ చేస్తుంది, టాపికల్ ప్రోడక్ట్స్ బెటర్గా అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఆప్షన్స్ అవైలబుల్: డర్మా రోలర్, డర్మా స్టాంప్, మైక్రో నీడ్లింగ్ పెన్. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కరెక్ట్గా యూజ్ చేయడం ఇంపార్టెంట్. మైక్రో నీడ్లింగ్ వీక్లో ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేయడం వల్ల రిజల్ట్స్ డ్యామేజ్ అవుతాయి. ఇంపార్టెంట్ టైమింగ్ రూల్. మైక్రో నీడ్లింగ్ తర్వాత స్కాల్ప్ ప్రోడక్ట్స్ని ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. డీప్ మైక్రో నీడ్లింగ్ 0.5 to 1 mm అయితే మినాక్సిడిల్ ఇమీడియట్గా అప్లై చేయకండి. 12 to 24 hours గ్యాప్ ఇవ్వండి. ఇది ఇరిటేషన్ని అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా సీరమ్స్ అండ్ పెప్టైడ్స్ ఏదైనా వాడుతున్నట్లయితే నాన్ నీడ్లింగ్ డేస్లో మాత్రమే వాడండి. రిమెంబర్, ఆయిల్స్, ఆనియన్ జ్యూస్ లేదా స్ట్రాంగ్ ప్రోడక్ట్స్ మైక్రో నీడ్లింగ్ చేసిన వెంటనే అప్లై చేయకండి. ఇంటర్నల్ సపోర్ట్. హెయిర్ కెరటిన్ అనే ప్రోటీన్ నుండి ఫామ్ అవుతుంది. సో రిమెంబర్ దిస్, హెయిర్ ఈక్వల్స్ టు కెరటిన్, కెరటిన్ ఈక్వల్స్ టు ప్రోటీన్. ప్రోటీన్ లేకపోతే ఎంత ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ వాడినా కూడా హెయిర్ వీక్గానే ఉంటుంది. మీ డైలీ డైట్లో రిచ్ ప్రోటీన్ ఫుడ్స్ ఉండాలి. ఎగ్స్, డైరీ ప్రోడక్ట్స్, ఫిష్ ఆర్ చికెన్, లెంటిల్స్, సాయ్. మీరు జిమ్కి వెళ్తుంటే వే ప్రోటీన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ప్రోటీన్ హెయిర్ గ్రోత్కి బేస్ ఫ్యూయల్. వైటమిన్ ఏ స్కాల్ప్లో న్యాచురల్ ఆయిల్స్, సీబమ్ని సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల స్కాల్ప్ డ్రై అవ్వకుండా హెల్తీగా ఉంటుంది. ఇంకా ప్రాపర్ స్లీప్ కార్టిజాల్ని తగ్గిస్తుంది. స్ట్రెస్ తగ్గితే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. థిక్ హెయిర్ కావాలి అంటే ఇంటర్నల్ సపోర్ట్ని స్కిప్ చేయకండి. న్యూట్రిషన్ ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ కన్నా చాలా పవర్ఫుల్. రిమెంబర్, నో సప్లిమెంట్ బీట్స్ గుడ్ ఫుడ్ ప్లస్ ప్రాపర్ స్లీప్. సప్లిమెంట్స్. ఫ్రాంక్గా చెప్పాలి అంటే సప్లిమెంట్స్ అందరికీ అవసరం లేదు. నేను చెప్పబోయే డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మాత్రమే సప్లిమెంట్స్ కన్సిడర్ చేయాలి. ఐరన్, వైటమిన్ డి, జింక్, సెలీనియం. ఈ డెఫిషియన్సీస్ కామన్గా హెయిర్ థిన్నింగ్ని ఎఫెక్ట్ చేస్తాయి. బ్లైండ్గా టాబ్లెట్స్ తీసుకోకండి, ముందు బ్లడ్ టెస్ట్ చేయించండి. పెప్టైడ్స్ అండ్ సీరమ్స్. మీరు థిన్ హెయిర్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి రీసెర్చ్ చేసినప్పుడు మీ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్లో ఈ నేమ్స్ కామన్గా విని ఉంటారు: GHKCU, రెడెన్సిల్, ప్రొకాపిల్. కానీ మీరు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. GHKCU స్కాల్ప్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ క్వాలిటీని బెటర్ చేస్తుంది, బట్ జెనెటిక్ హెయిర్ లాస్ని స్టాప్ చేయదు. రెడెన్సిల్ ఫాలికల్ స్టెమ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, బెస్ట్ నాన్ డ్రగ్ రీగ్రోత్ సపోర్ట్ చేస్తుంది. ప్రొకాపిల్ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది, మైల్డ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఇవన్నీ యాడ్ ఆన్స్ మాత్రమే, ఫినాస్టరాయిడ్ మినాక్సిడిల్ని రిప్లేస్ చేయదు. రిమెంబర్, స్ట్రాంగ్ బేస్ లేకపోతే వీటిలో ఒక్కటి కూడా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇవ్వవు. మేక్ థిన్ హెయిర్ లుక్ థిక్ వైల్ యూ వెయిట్. నిజం చెప్పాలి అంటే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ మీన్ టైం రిజల్ట్స్ వచ్చేలోపు మీ హెయిర్ని థిక్గా కనపడేలా మీ లుక్స్ని స్మార్ట్గా మేనేజ్ చేయొచ్చు. సీ సాల్ట్ స్ప్రే, వై ఇట్ వర్క్స్. సీ సాల్ట్ స్ప్రే హెయిర్కి టెక్స్చర్ ఇస్తుంది, గ్రిప్ క్రియేట్ చేస్తుంది, స్ట్రాండ్స్ని సపరేట్ చేస్తుంది. దీనివల్ల హెయిర్ ఫుల్లర్గా కనిపిస్తుంది.
మ్యాట్ ఫినిష్ వైట్ వర్క్స్. షైనీ ప్రోడక్ట్స్ హెయిర్ స్ట్రాండ్స్ని స్టిక్ చేస్తాయి, అందుకే హెయిర్ థిన్గా కనిపిస్తుంది. మ్యాట్ ప్రోడక్ట్స్ స్ట్రాండ్స్ని సపరేట్ చేస్తాయి, అందుకే హెయిర్ థిక్గా కనిపిస్తుంది. వాల్యూమ్ పౌడర్ యూజ్ కేర్ఫుల్లీ. వాల్యూమ్ పౌడర్ రూట్స్లో కొంచెం యూజ్ చేయవచ్చు. ఓవర్ యూజ్ చేస్తే రివర్స్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల హెయిర్స్ ఇంకా ఫ్లాట్గా అయిపోతుంది. స్టైలింగ్ టైమింగ్ మ్యాటర్స్. హెయిర్ని 70% డ్రై స్టేజ్లో ఉన్నప్పుడు స్టైల్ చేయండి. ఈ స్టేజ్లో హెయిర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, షేప్ని బెటర్గా హోల్డ్ చేస్తుంది. రిమెంబర్, ఇవన్నీ అపీరెన్స్ ట్రిక్స్ మాత్రమే, ట్రీట్మెంట్ కాదు. నైట్ ప్రొటెక్షన్ అండ్ స్కాల్ప్ రిజల్ట్. నైట్ ప్రొటెక్షన్. సిల్క్ పిల్లో కేస్ లేదా సిల్క్ స్లీప్ మాస్క్ వాడండి. నైట్ టైంలో ఫ్రిక్షన్ తగ్గుతుంది, దీనివల్ల హెయిర్ బ్రేకేజ్ రెడ్యూస్ అవుతుంది. స్కాల్ప్ రిజల్ట్. డిటాక్స్ షాంపూ అంటే డీప్ క్లెన్జింగ్ షాంపూ. డిటాక్స్ షాంపూ 2 వీక్స్కి ఒకసారి మాత్రమే యూజ్ చేయండి. మనం వాడే అన్ని స్టైలింగ్ ప్రోడక్ట్స్ బిల్డప్ని రిమూవ్ చేస్తుంది, స్కాల్ప్ని ఫ్రెష్గా రిజర్వ్ చేస్తుంది. స్మాల్ హ్యాబిట్స్ అయినప్పటికీ లాంగ్ టర్మ్లో మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. రియల్ టైమ్ లైన్. హానెస్ట్గా చెప్పాలంటే హెయిర్ గ్రోత్ ఫాస్ట్ ప్రాసెస్ కాదు. మంత్ 1 హెయిర్ ఫాల్ స్టెబిలైజ్ అవుతుంది, మంత్ 2 to 3 హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, మంత్ 4 to 6 విజువల్ థిక్నింగ్ కనిపిస్తుంది. హెయిర్ స్లోగా గ్రో అవుతుంది, కానీ కరెక్ట్ సిస్టమ్ ఫాలో అయితే రిజల్ట్స్ పక్కా వస్తాయి. బిగ్గెస్ట్ మిస్టేక్స్ పీపుల్ మేక్. చాలామంది ఈ మిస్టేక్స్ వల్ల రిజల్ట్స్ మిస్ అవుతారు. అవి ఏంటి అంటే, రోజు కొత్త ప్రోడక్ట్ ట్రై చేయడం, అర్లీగా క్విట్ అవ్వడం, ట్రీట్మెంట్స్ని ఓవర్ యూస్ చేయడం, మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయడం. రిమెంబర్ దిస్ లైన్, కన్సిస్టెన్సీ బీట్స్ ఎవ్రీథింగ్. ఫాలికల్స్ అలైవ్గా ఉంటే అవి వీక్ అయినా సరే ఈ సిస్టమ్ బెస్ట్గా వర్క్ అవుతుంది. కానీ ఇయర్స్ నుండి కంప్లీట్లీ బాల్డ్ ఉన్న ఏరియాని ఏ టాపికల్ మ్యాజిక్ లాగా హెయిర్ని పెంచలేదు. అర్లీగా స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ ఇంకా బెటర్గా వర్క్ అవుతాయి. ఇది పర్ఫెక్షన్ గురించి కాదు, ఇది డ్యామేజ్ కంట్రోల్ ప్లస్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ గురించి. థిన్ హెయిర్ లైఫ్ సెంటెన్స్ కాదు, కానీ ఒక ప్రోడక్ట్ మాత్రమే సొల్యూషన్ కూడా కాదు. రియల్ రిజల్ట్స్ ఒక సిస్టమ్ నుండి వస్తాయి. ప్రొటెక్ట్, హీల్, రీగ్రో, సపోర్ట్, స్టే కన్సిస్టెంట్. మీ హెయిర్ గురించి హానెస్ట్, సైన్స్ బ్యాక్డ్ కంటెంట్ కావాలి అంటే సబ్స్క్రైబ్. ఎందుకంటే నేను హోప్ సెల్ చేయడం లేదు, ప్రాబ్లం ఫిక్స్ చేస్తున్నా. అండర్స్టాండ్?